నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం. ఢిల్లీ నుంచి రాగానే ఉన్నతాధికారులతో భేటీ. ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించిన కుటుంబ సభ్యులు. హైదరాబాద్ ప్రజాభవన్ పేలిపోతుందంటూ అగంతకుడి బెదిరింపు కాల్. ఫోన్తో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేస్తోన్న బాంబ్ స్క్వాడ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకొచ్చిన కీలక విషయాలు. వాంగ్మూలం ఇచ్చిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు. తెలంగాణలో కొనసాగుతోన్న డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని ఓ మెడికల్ షాప్ యజమానిపై కేసు. పర్యాటకులు లేక వెలవెలబోతోన్న కుంటాల జలపాతం. కడెం ప్రాజెక్టులో నీరు లేక ఎడారిని తలపిస్తోన్న కుంటాల. వేగవంతంగా సాగుతోన్న మేడిగడ్డ మరమ్మత్తు పనులు. దెబ్బతిన్న సీసీ బ్లాకుల స్థానాల్లో కొత్త వాటిని అమరుస్తోన్న ఇంజనీర్లు. ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట. 3 కేసుల్లో మధ్యంతర బెయిల్. మరో 2 రోజుల్లో కేజ్రీవాల్ బెయిల్ గడువు ముగింపు. ఢిల్లీ సీఎం బెయిల్ పిటిషన్ విచారణకు సుప్రీం నిరాకరణ. జమ్మూ కాశ్మీర్ సలాల్ ప్రాజెక్టుకు పెరుగుతోన్న ఇన్ఫ్లో. ముందు జాగ్రత్తగా డ్యాం గేట్లు ఎత్తివేసిన అధికారులు. మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. అరుణాచల్, అస్సోం, మేఘాలయకు భారీ వర్ష సూచన. గౌహతికి రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్. భారీగా కురుస్తోన్న వర్షాలు. ఈదురుగాలులతో నేలకూలిన చెట్లు. తిరువనంతపురంలో పోలీస్ అధికారుల పాసింగ్ అవుట్ పెరేడ్. గౌరవ వందనం స్వీకరించిన కేరళ సీఎం పినరై విజయన్. దెహ్రాడూన్ లో హెడ్ కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పెరేడ్. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి వీడ్కోలు పలికిన డీజీపీ. రిజర్వేషన్లపై అవాస్తవాలు ప్రచారం చేశారు. ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ రాజకీయం చేశాయన్న ప్రధాని మోదీ.